వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నక్క వెంకటేశ్వరరావు ద్వితీయ కుమారుడు నక్క సుమంత్ శుభశ్రీ వివాహ వేడుకలలో పాల్గొన్న వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమిల్లి రామ్కుమార్ రెడ్డి. భక్తులకు వడవడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన టీటీడీ ఈవో జె శ్యామలారావు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం. కాలంగి గ్రైండ్ స్థానంలో చెక్ డ్యాము నిర్మించాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అసెంబ్లీ దృష్టికి వినతి. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నక్క వెంకటేశ్వరరావు ద్వితీయ కుమారుడు నక్క సుమంత్ శుభశ్రీ వివాహ వేడుకలను SRL ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. పార్టీ కార్యకర్తలతో నిత్యం అండగా ఉంటున్న నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వారి కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతున్న వారి యోగక్షేమాల్లో పాలు పంచుకున్నారు. సైడ్ అన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ వారికి ఎలాంటి పనులు చేయొద్దని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరిగిందని తిరుపతి జిల్లా వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయం చేయాల్సిన స్థానంలో ఉంటూ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఏ పనులు చేయకూడదని వ్యాఖ్యానించడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో పార్టీలకు కులాలు మతాలకు అతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వం న్యాయం చేసిందని గుర్తు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు రావడం తథ్యమని మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రజలు పట్టడం కట్టేందుకే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు. వెంకటగిరికి వచ్చిన రామ్కుమార్ రెడ్డిని డక్కిలి బాలయ్యపల్లి మండలానికి చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. వైఎస్ఆర్సీపీకి అనుబంధ విభాగాల నియోజకవర్గ స్థాయిలో పార్టీ పదవులు పొందిన పలువురు నాయకులు రామ్కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ సోషల్ మీడియా విభాగ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో పలువురు యువజన విభాగం నాయకులు కార్యకర్తలు గజమాలతో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని సత్కరించారు. ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు కౌన్సిలర్ ఆది శంకరయ్య, ఎస్టీ విభాగం నియోజకవర్గం అధ్యక్షుడు తలపాల చెంచు మల్లికార్జునలు నేదురుమల్లికి జ్ఞాపికలు అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ
న్యాయం చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి చేసింది. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అంటే దాని అర్థం ఎవరు ఓటేసినా ఓటేయకపోయినా ఎలక్షన్ వరకు, ఎలక్షన్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాలి. అర్హులందరికీ పథకాలు అందాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ వాళ్ళకి చేయొద్దు అంటున్నాడు. అసలు ముఖ్యమంత్రేనా అనాల్సిన మాటేనా? ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మౌఖిక ఆదేశాలైనా లిఖితపూర్వక ఆదేశాలైనా అధికారులకు విన్నవించుకుంటుందా? తప్పన్నప్పుడు దాన్ని ఎత్తి చూపించండి. మీరు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా. నేను ఎప్పుడూ చెప్తుంటా, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి 2 ముద్దలు ఎక్కువ పెట్టినా తప్పులేదు. కానీ ప్రతిపక్షం అని చెప్పి అన్యాయమైన కేసులు కానీ, పథకాల నుంచి తొలగింపు కానీ, ఇళ్లలోకి చొరబడి పోలీస్ స్టేషన్ తీసుకుపోవటం కానీ ఇలాంటివి జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదు. కలిసికట్టుగా ఉన్నాం. 27లోనే జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రజలు ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేస్తున్నారు. అది స్పష్టంగా తెలుస్తుంది. అందుకని అధికారులను కోరుకునేది ప్రజల కోసం పనిచేయండి, మంచి చేయండి. అనవసరమైన కేసులు పెట్టడం కానీ, తప్పుడు కేసులు పెట్టడం కానీ ఇలాంటివి మానుకోండి హితవు పలుకుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ స్పష్టంగా బడ్జెట్లో ఏం పెట్టారు, ఏం పెట్టలేదు. మామూలుగా అంకెల గ్యారెంటీ అంటారు. ఆ గ్యారెంటీ కూడా చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపించింది బడ్జెట్లో ప్రజెంట్ చేసిన అమౌంట్లే. ఒక సంవత్సరం అమ్మఒడి పేరు మార్చారు, కానీ అమౌంట్ ఇవ్వాల. 2వ సంవత్సరం ఇస్తామంటున్నారు. వచ్చినప్పటికీ చూద్దాం. పెన్షన్ పెంచామన్నారు, కానీ లబ్దిదారులు కోత పెట్టారు. వయసు వచ్చిన ఆడబిడ్డకు 1500 నెలకిస్తామన్నారు, దాని ఊసే లేదు. ఫ్రీ బస్ అన్నారు, దాని ఊసే లేదు. నిరుద్యోగ భృతి నేను ఎలక్షన్ టైంలోనే చెప్పేవాడిని. ఇదివరకు ఎలక్షన్ అప్పుడు 2000 అని చెప్పి నిరుద్యోగ భృతి, అసలు దాని మాటే ఎత్తలా. ఈసారి ఇవ్వని నిరుద్యోగ భృతిని 3000 చేశారు. మళ్ళా అదే పరిస్థితి. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక, అనాలోచిత పాలన. తిరుమలలోని తరికొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి టీటీడీ చైర్మన్ భక్తులకు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్నప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపుడు ఉపయోగించనున్నారు. అన్న ప్రసాద కేంద్రంలో ఇకరైన ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 35,000 వడలను భక్తులకు వడ్డిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు. I
ओम नमः सोमाय रुद्राय नमः कामराय चारुणाय नमः संगाय पशुपतये नमो उग्राय भीमाय नमो देवदाय नमो देवदाय नमो हंत्रेजाय नमो रुद्रेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमस्ते भवे या फलनीया फला पुष्पाय लक्ष्मीः भगवती ध्रुवता स्थानो विचत्वकृतः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदाय औपहरति एकदेयमानायुष्णेजो ददाति भवेभ्यो भगवते ब्रह्मवति विष्णुवा एतत्कर्म यदस्समेतस्सपत्ति आमाविन्ति जातवेदो नामस्वपुरुषते ఈరోజు మీ అందరికీ తెలిసిందే, గతంలో నేను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయటం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.
సూళ్లూరుపేట ప్రజలకు ప్రధానంగా త్రాగునీటి సమస్యను కారణమైన కాలంగి గ్రాయిన్ స్థానంలో చెక్ డ్యాము నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. పులికాట్లోని ఉప్పు నీరు కాలంగి నదిలో కలిసి నదిలోని నీరు ఉప్పుగా నీరు మారిందని, దీని కారణంగా త్రాగునీరు సాగునీరు వాడుకోవడానికి పనికి రాకుండా పోతుందన్నారు. చెక్ డ్యాం నిర్మాణంకు ఇరిగేషన్ శాఖ మంత్రి అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అసెంబ్లీ ద్వారా కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. మన దేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ సరస్సు మా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. ఈ పులికాట్ సరస్సులోని నీరు కాలంగి నది ద్వారా పులికాట్ సరస్సులోకి చేరుతుంది అధ్యక్ష. ఈ కాలంగి నది నుంచి 3 మండలాలైన తడ, దర్వార్ సత్రం, సూళ్లూరుపేట ఈ 3 మండలాలకు ప్రవహిస్తూ 75 కిలోమీటర్లు ప్రయాణించి పులికాట్ సరస్సు ద్వారా సముద్రంలోకి చేరుతుంది అధ్యక్ష. కానీ ఈ సముద్రం ఆటపోట్ల వల్ల పులికాట్ సరస్సులోని ఉన్న నీరు పులికాట్ సరస్సు నుంచి కాలంగి నదిలోకి ఉప్పు నీరు చేరడం వల్ల ఆ కాలంగి నదిలో మంచినీరు కూడా ఉప్పు నీరుగా మారిపోతుంది అధ్యక్ష. దీని కారణంగా 50 సంవత్సరాల క్రితం తడ మండలంలోని వాటంబేడు గ్రామం దగ్గర ఒక గ్రాయిన్ నిర్మించారు అధ్యక్ష. కానీ 2015లో వచ్చిన వరదల కారణంగా ఆ గ్రాయిన్ మొత్తం ధ్వంసం అయిపోయింది అధ్యక్ష. నాటి నుంచి నేటి వరకు 10 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు అక్కడ మంచినీరు ఉప్పు నీరుగా మారుతూ భూగర్భ జలాలు సైతం మొత్తం ఉప్పు నీటిగా మారిపోతుంది అధ్యక్ష. దీనివల్ల మా నియోజకవర్గంలో సూళ్లూరుపేట మున్సిపాలిటీ అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా కూడా ఆల్మోస్ట్ 30,000 మంది వరకు తాగునీటికి సాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ మా వాటంబేడు గ్రామం దగ్గర తడమండలంలో ఒక చెక్ డ్యామ్ని నిర్మిస్తే ఈ ఉప్పు నీరు మంచినీరుగా మారకుండా అలాగే భూగర్భ జలాలు కూడా 10 కిలోమీటర్ల వరకు మనకు బోర్లు వేసినప్పుడు కూడా మంచినీరే వచ్చి మా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు తాగునీటికి సాగునీటికి కొంచెం హెల్ప్ అవుతుంది అధ్యక్ష. కాబట్టి ఇరిగేషన్ మంత్రి గారిని నేను కోరుకునేది ఆ చెక్ డ్యామ్ కోసం కొంచెం అనుమతులు ఇస్తూ అలాగే కొంచెం ఫండ్ కూడా రిలీజ్ చేస్తే మా సూళ్లూరుపేట నియోజకవర్గంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. సభ్యురాలు చెప్పిన నోట్ చేసుకున్నాము. ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి గారికి తెలియజేస్తామని. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సైదాపురం మండలం సైదాపురం, మర్లపూడి, చాగరం జడ్పీ హైస్కూల్లో విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్న సందర్భంగా వారికి ఎగ్జామ్ ప్యాడ్, స్టేషనరీని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని, పాఠశాలలకు ఉపాధ్యాయులకు మంచి పేరు వచ్చేలా మంచి మార్కులు సాధించాలన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రగతి సేవ సంస్థ బహుమతులు అందజేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ సైదాపురం హెచ్ఎం వాసుదేవ కుమార్, చాగనం జడ్పీ హైస్కూల్ హెచ్ఎం రమణయ్య కుమార్, మరలపూడి జడ్పీ హైస్కూల్ హెచ్ఎం రమేష్ బాబు, ఉపాధ్యాయులు రవి, చిట్టిబాబు, ప్రగతి కుటుంబ సభ్యులు వాకటి రామ్మోహన రావు, కోట వెంకటేశ్వర్లు, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే చంద్రశేఖర్ సార్ సైలెన్స్ ఉండాలి. సైలెన్స్ ప్లీజ్. దయచేసి నేను చెప్పండి. అలాగే
స్టూడెంట్ సైదాపురం వాస్తవ్యులు ఉదయ్ కుమార్ గారిని మాట్లాడాల్సి కోరుచున్నాను. మన పాఠశాలకు వచ్చి మన పిల్లలందరికీ సో ఉందో ఏ స్థాయిలో ఈ ఒక 6 ఏళ్ళలో ఎదిగిందో దానికి అనుగుణంగా ఒక 6 నెలల ముందు మనం ప్రగతి న్యూస్ ఛానల్ అనే ఒక న్యూస్ ఛానల్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కూడా మంచి ఆదరణ పెరిగింది. ఎందుకంటే దాన్ని 2 లక్షల పైచలకు మన వీడియోస్ని చూస్తున్నారు. చాలా సంతోషమైన విషయం, ఆశామాష విషయం కూడా కాదు. ఈ ఒక 6 నెలల పాటు మనల్ని 2 లక్షల మంది ఆదరిస్తున్నారంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు. సామాన్యమైన విషయం కాదు. మన సైదాపురం మండలానికి వస్తే మా ప్రగతి రిపోర్టరు మా మహేషే. మా మహేష్కి కూడా మీరు అభినందన తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో కొన్ని డిపార్ట్మెంట్లలో ఈ ఒక విలేకరుల వృత్తి కూడా అంత గొప్పది, జర్నలిజం అంత గొప్పది. ఆ జర్నలిజానికి మన మండలానికి ప్రగతి న్యూస్ లీడర్గా మా మహేష్ ఉన్నందుకు నేను ఒక ఛానల్ కరెస్పాండెంట్ ఛానల్ డైరెక్టర్గా చాలా సంతోషిస్తున్నా. మీరందరూ అభినందించాలని ప్రగతి ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 10th పిల్లలు 57 మంది పిల్లలు ఉన్నారని చెప్పిన తర్వాత వాళ్ళకందరికీ మనం ఇక్కడ ఇన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మంచి ఉత్తీర్ణత మీరు ఈ 3 స్కూళ్ళు 3 హై స్కూల్లో కానీ వస్తే మీకు మంచి బహుమతులు అయితే నేను ఖచ్చితంగా ఇస్తానమ్మా. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్తారు కాబట్టి మీకు ఏదైనా మంచి రిస్ట్ వాచెస్ కానీ ఏదైనా అలాంటివి ఏదైనా మంచి మీకు ఉపయోగపడే వస్తువులు అయితే ఖచ్చితంగా నేను తీస్తానని మాటిస్తూ, ఇంకా ఈ ఒక మండలంలో సైదాపురం మండలంలో కొన్ని స్కూళ్ళు మనం చేస్తున్నాము, ఎలిమెంటరీ స్కూళ్ళు చేస్తున్నాము. కానీ ఈ హై స్కూల్కి మా డివిడి సార్ ఆధ్వర్యంలో ఇక్కడ మనం చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరలపూడికి నేను పోకపోయినా కూడా నా మరలపూడి హై స్కూల్లో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మా సౌభాగం ఆడ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ స్కూల్కి అంతా కూడా ఆడ ఎక్కువ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనకి ఇచ్చినట్టే మా సీట్లు ఇచ్చినాం. ఈ రమేష్ సార్ లేకపోతే కూడా అన్ని వెళ్ళిపోతుంటాయి అది. కాబట్టి ఆ హై స్కూల్ మేము దత్తకి తీసుకున్నాము. అదేవిధంగా ఈ సైదాపురం హై స్కూల్ కూడా మనం ఈ రోజు నుంచి వదలకుండా మా మిత్రులు కూడా ఈ రోజు మా ప్రగతి సేవా సంస్థ మా సభ్యులంతా కూడా మీకు ప్యాడ్స్ స్టేషనరీ ఇస్తాము అని చెప్పి నేను చెప్పి ఇచ్చా. ఒకరైతే మనల్ని ప్రగతి సేవా సంస్థను అడగలేదు. కానీ ఈ 3 స్కూల్లో మన బిడ్డలే కాబట్టి ఉండేది చాలా సంతోషమైన విషయం. నాన్న ప్రగతి సేవా సంస్థలో అనేక స్కూళ్ళకి మనం చేయిందంటే లేదు. కాకపోతే దురదృష్టవశాతం ఏంటంటే ఈ స్కూల్లో సైదాపురం స్కూల్లో చదువుకొని చాలామంది చాలా రకాలుగా మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా తుమ్మి చూడటం ఈ స్కూల్ని. మాకు గూడూరు మండలంలో అయితేమి, గూడూరు టౌన్లో అయితేమి, మేము చదువుకున్న స్కూల్లో అయితేమి, అలాంటి చదువుకున్న మా మిత్రులు స్కూల్లో అయితేమి కళ్ళకళ్ళలు ఆడుతుంటాయి స్కూల్స్. ఎందుకంటే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు గూడూరు చుట్టుపక్కల. ఈ సైదాపురానికి స్కూల్కి వస్తే గతంలో కూడా నేను మైక్ సీట్ ఇచ్చున్నాను సార్. ఈ స్కూల్కి మీరు జాయిన్ అవ్వకముందు మైక్ సీట్ ఈ స్కూల్కి మనం ఇచ్చున్నాము. అదేవిధంగా ఈ స్కూల్కి కూడా కొన్ని కోరికలు కోరారు హెచ్ఎం గారు. ఖచ్చితంగా అది రేపు ఎల్లుండి అవ్వదు, కానీ ఖచ్చితంగా అయితే ఏదో ఒక సందర్భంలో మీకు సార్ అడిగినట్టు మనం ఏర్పాటు చేసేదానికి మా ప్రగతి ద్వారా కానీ లేదా వేరే సంస్థల ద్వారా కానీ ఈ స్కూల్కి చాలా అవసరం. కూడా చెప్పిన విషయం ఏంటంటే చాలా అవసరమైన వస్తువులు చెప్పారు. అది ఖచ్చితంగా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దాంట్లో 2 మాట లేదు. కానీ మీరు చేయాల్సిందంతా ఏంటంటే నాన్న కష్టపడి చదవాలి. ఎందుకంటే మనకు చదువు ఒక ఆయుధం. చదువు సర్టిఫికెట్ ఉంటే రేపు మీకు బాగా హెల్ప్ అవుతాయమ్మా. ఖచ్చితంగా ఆటలు ఆడుతూ పోతూ చదవండి. మీరు చదివితే మీరు రేపు ఇక్కడ కూర్చొని మీలాంటి ఇంకా పిల్లలకి ఈ స్కూల్ గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా మీరంతా నేను ఇందాక చెప్పినట్టు ఇంకొక ఆయన నుంచి చెప్పకుండా మీరు ఏదో ఒకటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా. ఈ ఒక మంచి ఫ్యాక్ట్. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
నక్క వెంకటేశ్వరరావు ద్వితీయ కుమారుడు నక్క సుమంత్ శుభశ్రీ వివాహ వేడుకలలో పాల్గొన్న వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి. భక్తులకు వడవడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన టీటీడీ ఈవో జె శ్యామలారావు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం. కాలంగి గ్రైండ్ స్థానంలో చెక్ డ్యాము నిర్మించాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అసెంబ్లీ దృష్టికి వినతి. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.